నమస్కారం. నా పేరు శంకరెడ్డి. అండి. నేను మదనపల్లి నుంచి చిత్తూరు అన్నమయ్య జిల్లా నుంచి వచ్చేసరికి ఆయన పేరు అపూర్వ కుమార్ రెడ్డి. మేమిద్దరము మదనపల్లికి సంబంధించినటువంటి జామియా మసీద్ కాంప్లెక్స్లో భూమి గురించి మాట్లాడదామని, దాంట్లో ఉండే అవినీతి గురించి చెబుదామని అధికారులకు విన్నవించుకునేదానికి వచ్చినాము. అదేవిధంగా అధికారుల దగ్గరికి ఇచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి పత్రికాముఖంగా కూడా అధికారుల్ని, నాయకుల్ని పత్రికాముఖంగా కోరదామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే, విషయం ఏమంటే జామియా మసీద్ కాంప్లెక్స్ అనేది 40 ఎకరాల 70 సెంట్ అండి. దాంట్లో కొన్ని వందల అక్రమ నిర్మాణాలు జరిగినాయి. ఎవరు కట్టినారో తెలియదు, ఎవరు రెంట్లు వసూలు చేస్తున్నారో తెలియదు. ఒక్కోడు అయితే మాకు సంబంధం లేదంటారు. జామియా మసీద్ అనే పేరుతో ఉండే ఆ అకౌంట్లో జమ అవ్వడం లేదు. చందాల పేరుతో వసూలు చేస్తున్నారు. ఆ చందాల డబ్బులు నెల రెంట్లు, సబ్ రెంట్లు మొత్తం నెలకి 20 లక్షల రూపాయలు దాకా వస్తాయండి. ఆ 20 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి అనుచరులు ఆ రూముల్లో ఆక్యుపై చేసుకొని గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఆ రెంట్లు స్వాధీనం ఆయనే చేసుకొని నేనే అడ్వాన్సులు ఇచ్చినాను, నేనే రూములు కట్టించినానని పబ్లిక్లు ఇంటర్వ్యూలు, ఛానళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినాడండి. కానీ దానిపైన లెక్క జమ ఏమీ తేలలేదు. దానికి అధికారులు ఎవరు ఆ కట్టడాలు నిర్మించినారని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు నోటీసులు ఇస్తే కూడా ఎవరిని ఆడికి ఎంక్వైరీకి రానివ్వడం లేదండి. నేను ఆయన వచ్చి ఆ భూమిలో కొనుక్కునే వాళ్ళము. అది ఒక పేద ముస్లిం కుటుంబానికి చెందిన భూమి. ఆ భూమి వచ్చి ఆక్యుపై చేసుకొని అది ప్రత్యేకంగా 1862లో ఒక చట్టం కింద కొన్నారు. అది ఆయన కుటుంబానికి, ఆయనకు అప్పుడు మైసూరు పాలకులు ఇచ్చినారు. దానికి యాజమాన్యం విషయంగా కోర్టులో కేసు జరుగుతుంది. ఈ లోపల అన్యాయంగా అక్రమంగా అన్ని కట్టడాలు కట్టించేసి ఆ రెంట్లన్నీ ఆయన ఇష్టం వచ్చిన వరకు ఆయన అనుయాయులకు ఇచ్చుకొని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆయన బంధువులు చుట్టాలు అందరినీ ఆ రూట్లు కట్టించేసి దాంట్లో నుంచి ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆ రెంట్లన్నీ తీసుకుని ఆయనే వసూలు చేసుకుంటున్నాడు. ఆ రెంట్లకు లెక్కలేదు. సబ్ కలెక్టర్ గారు కూడా సిసోడియా గారి దృష్టికి, కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి అధికారులు మొత్తం అందరి దృష్టికి తీసుకొచ్చినాము. ఒక్కోడు కూడా విషయాలు తెలియజేసినాము. గత 10 సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే ఒక్కోడు కూడా కళ్ళు పూసుకుని ఉంది. ఏమీ చూడటం లేదు, లెక్కలు లేవు. సబ్ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చి మీకుంటే ఆధారాలను ఎత్తుకోరండి, ఎంక్వైరీకి 7 రోజుల లోపలంటే ఎంక్వైరీకి రావడం లేదు. ప్లస్ ఇంకోటి ఏమంటే రెంట్కి లెక్క చెప్పడం లేదు. 10 సంవత్సరాల ఆడిట్ లెక్కలు తీసుకురమ్మని చెప్పి కూడా సబ్ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు. కాబట్టి దీంట్లో ఉంటే అదేవిధంగా బెంగళూరు బస్ స్టాండ్ అనే నామం ఒక చోట బడే మకాన్ ఉంది. అది కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఆస్తి. అది కూడా ముస్లింలదే. దాన్ని ఆక్యుపై చేసినాడు. ముస్లిం సమాజంలో ఉండేటటువంటి పేద ముస్లింలే టార్గెట్ ఆయనకి. ఆ ముస్లింల పేర్లు చెప్పుకొని ఇక్కడ బయట ప్రపంచంలో మాత్రం